భక్తి విశ్వాసం ఆధ్యాత్మిక శక్తికి చిరునామాగా మారిన ముక్కోటి ఏకాదశి వేడుకలు నల్గొండలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చిండు. ఓం నమో వెంకటేశాయ నమః అంటూ గోవింద నామస్మరణంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. స్వామివారి దివ్య దర్శనంతో భక్తుల హృదయాలు పరవశించిపోయాయి. భక్తులందరికీ సుఖ సంతోషాలు సుభిక్షం కలగాలని ప్రార్థన చేసిండు. భక్తి విశ్వాసం ఆధ్యాత్మికత మూడు ఏకమై వెలిగిన పవిత్ర పర్వదినమే ముక్కోటి ఏకాదశి. మీరు చూస్తుంది ఎంవై మీడియా మార్పు యథార్థం. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా బీటీ కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంకి రావడం జరిగింది. ముక్కోటి ఏకాదశి ప్రాముఖ్యత ఏంటో పూజారి గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. కాంతాయ కాంతాయ నిధే నిధేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయండి. నెలకు రెండు ఏకాదశులు చొప్పున సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. 24 ఏకాదశులలో ఈ ధనుర్మాసంలో పుష్యమాసం వచ్చిందే వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ వైకుంఠ ఏకాదశి అంటే ఇవాళ ఉత్తర ద్వార దర్శనం చేస్తాడు స్వామివారు. వైకుంఠంలో ఉత్తర ద్వారం దర్శనం ఉంటుంది కాబట్టి దేవుణ్ణి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవటం అని ఉచితం. దాన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ముక్కోటి ఏకాదశి అనగా ముక్కోటి దేవతలందరూ కూడా ఇవాళ ఉత్తర ద్వారం ద్వారా స్వామివారు అనుగ్రహం చేస్తాడు, ఆయన కనిపిస్తాడు. కాబట్టి అందరూ కూడా ఆ ముక్కోటి ఏకాదశి అంత దూరం వచ్చు కాబట్టి ముక్కోటి ఏకాదశి నాడు ప్రత్యేకంగా దీనికి ముక్కోటి దేవతలందరూ కూడా ముక్తి పొందుతారు. అందరూ కూడా ముక్తి పొందే కారణం ముక్కోటి ఏకాదశి. కాబట్టి 24 నెలల్లో కంటే కూడా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉంటే పుణ్య ఫలితం కలుగుతుందని ఈ దేవాలయం కమిటీ వారు ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం చేయించారు. ఈ వీటి కాలనీలో ఉత్తర ద్వార దర్శనం చేశారు. కలిగించే లాభం ఏంటి? ఉత్తర ద్వారం అంటే స్వామివారు ఉత్తర ద్వారంలో నుంచి వాళ్ళ విలసిస్తాడు, కానొస్తాడు అన్నమాట. వాళ్ళ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠంలో ఉత్తర ద్వారంలో కతిమ ద్వారాలన్నీ బంద్ ఉంటాయి. ఓన్లీ ఉత్తర ద్వారం దగ్గరనే వేయించేస్తాడు. కాబట్టి ఆ ఉత్తర ద్వారం దగ్గర వేయించేసినప్పుడు అందరూ ముక్కోటి దేవతలందరూ కూడా ఆ దేవుణ్ణి నమస్కారం చేసుకొని మోక్షం పొందుతారు. కాబట్టి ముక్కోటి దేవతలందరికీ మోక్షం ఇచ్చాడు కాబట్టి ఇది ముక్కోటి ఏకాదశి అని. వైకుంఠంలో ఉత్తర ద్వారంలో ఇచ్చాడు కాబట్టి వైకుంఠ ఏకాదశిని. కాబట్టి వైకుంఠ ముక్కోటి ఏకాదశులని దీనికి ప్రతీక. శ్రీ వెంకటేశాయ నమః. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా వెంకటేశ్వర కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించిండు. ఈ సందర్భంగా ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయగా భక్తులు తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చిండు. విష్ణుమూర్తిని దర్శించుకుంటే పుణ్యం లభిస్తుందన్న నమ్మకంతో భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిటకిటలాడగా పూజా కార్యక్రమాలు, హారతులు, తీర్థ ప్రసాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులందరూ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుల్ని వేడుకున్నారు. ముక్కోటి ఏకాదశి ప్రాముఖ్యత ఏంటో సార్ మాటలో అడిగి తెలుసుకుందాం. విష్ణుమూర్తి యొక్క ప్రాముఖ్యత ప్రతిరోజు ఉంటూనే ఉంటుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి ప్రతిరోజు దర్శించుకున్నటువంటి యొక్క పుణ్యం లభిస్తుందని మన యొక్క విశ్వాసం. దాంట్లో భాగంగా ఈరోజు నల్గొండ పరిసర ప్రాంత భక్తులంతా ఈ యొక్క దేవాలయానికి వచ్చి దర్శించుకుంటున్నారు. ప్రతి భక్తుడు తన జీవితంలో ఉన్నటువంటి ఒక హడావిడి సమయంలో ప్రతిరోజు వెళ్ళలేని వాళ్ళు కూడా ఈరోజు తప్పకుండా ప్రత్యేకంగా దేవాలయానికి రావడము, విష్ణుమూర్తి దర్శనం చేసుకోవడం ప్రత్యేకంగా ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా ఉత్తర దిశ నుంచి దర్శనాన్ని ఇవ్వడం మనకు ప్రాముఖ్యం. ఉత్తర దిశగా ప్రాముఖ్యం ఏంటంటే ఇక్కడ నుంచి ప్రారంభమైన తర్వాత కొద్ది రోజుల్లోనే మనకు సంక్రాంతి పండగ వస్తుంది. ఆ రోజు నుంచి సంవత్సరంలో వచ్చే ఉత్తరాయణం కూడా ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి అన్నీ కూడా శుభగడియలు, శుభతిథులు అని చెప్పి మనం విశ్వసిస్తూ ఉంటాం. ఇలాంటి సమయంలో వచ్చిన మనలో కూడా మంచి చక్కటి పరివర్తన రావాలని, దేశంలో ఉన్నటువంటి యొక్క హిందూ సమాజంలో అనేక రకాల సద్గుణాలు ఉంటూ ఉంటాయి. అప్పుడప్పుడు ఉన్నటువంటి యొక్క హడావిడిలో అవి కాస్త కనుమరుగవుతూ ఉంటాయి. వాటిని మళ్ళీ గుర్తు తెచ్చుకొని మనలో ఉన్న సద్గుణాలను మనం వెలికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. రామానుజాచార్యులు ఎట్లాగైతే ఈ సమాజం లోపల ఉన్నటువంటి యొక్క కులాలు ఉండొచ్చు, కానీ కులాల మధ్య విభేదాలు, కులాల మధ్య అంతరాలు ఉండకుండా ఉండేటటువంటి యొక్క అందరి మధ్య సఖ్యత, అందరి మధ్య సామరస్యత, అందరిలో అసూయ ద్వేషం లేకుండా ఉండేటటువంటి యొక్క సమాజాన్ని నిర్మాణం చేయడం కోసము మనందరికీ ఆ వెంకటేశ్వర స్వామి అలాంటి ఒక గొప్ప ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ
మీ అందరికీ ముక్కోటి ఏకాదశి ఈ శుభాకాంక్షలు తెలియజేస్తాను. గోవింద గోవింద వెంకటేశ్వర శరణు శరణు. ఈ పావన ముక్కోటి ఏకాదశి వేళ సకల లోకాలకు అధిపతి అయిన శ్రీమన్నారాయణుని కరుణ భూమిపై కురుస్తోంది. ఉత్తర ద్వార దర్శనంతో భక్తుల హృదయాలు పరవశిస్తున్నాయి. పంచభూతాలకే ప్రాణమైన పరమాత్మ ఈ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం సృష్టినంతా కాపాడుతూ మనిషిని సన్మార్గ దర్శనం చేస్తున్నాడు. ఈ పుణ్య దినం మనకు ఒక బోధ. అహంకారం వదిలి అహింసను దూరం చేసుకొని ప్రకృతిని దేవుడుగా భావించి తలవంచి స్వామివారిని దర్శించిన ప్రతి భక్తుని హృదయంలో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు నిండాలని, లోకమంతా క్షేమంగా ఉండాలని, స్వామివారి దివ్య ఆశీస్సులు అందరిపై కురవాలని ప్రార్థిద్దాం. భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికత ఈ మూడు ఏకమై వెలిగిన పవిత్ర పర్వదినమే ముక్కోటి ఏకాదశి. అంటే ఈ ఇయర్ భక్తుల రద్దీ ఎలా ఉంది సార్? లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం భక్తుల రద్దీ చాలా ఉత్సాహవంతంగా ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తులు ఉదయం ప్రాతకాలం నుండే 5 గంటల నుండే చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంది స్వామివారి యొక్క వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా ఆలయ కమిటీ చాలా బ్రహ్మాండంగా సంవత్సరానికి మరింత క్రమశిక్షణతోని క్యూ లైన్లు క్రమ పద్ధతిలో, ప్రసాద వితరణ కూడా సరైన పద్ధతిలో వేస్తున్నారు. ఇక్కడ ఎక్కడ కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా కనిపించడం లేదు. మన ప్రకృతి పద్ధతిలో డొప్పలను ఉపయోగిస్తున్నారు, అది కూడా సరైన క్రమ పద్ధతిలో ఉపయోగిస్తున్నారు. భక్తులందరూ కూడా క్రమశిక్షణలో స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇక్కడ ఆలయ ప్రాంగణంలో కాసేపు గడిచి ఇక్కడ వెంకటేశ్వర కాలనీకి చెందినటువంటి భక్తులు మరియు నల్గొండ టౌన్కి సంబంధించినటువంటి భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు చేసుకొని వెళ్తున్నారు. ఈ పండగ యువతకు ఇచ్చే మెసేజ్ ఏంటో మేడం మాటలో అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ ఉత్సవానికి హాజరైన భక్తులందరికీ మా ఆశీస్సులు, శుభాకాంక్షలు. అయితే చాలామంది ఈ దేవాలయానికి ఎక్కువగా పెద్దవారు మాలాగా 70 దాటిన వాళ్ళే ఎక్కువ మంది వస్తారు. కానీ మా యొక్క కోరిక, మా యొక్క ఆశీస్సులు ఏంటంటే యువత మాత్రమే ముందుకు రావాలి. అది చిన్నతనంలో ప్రహ్లాదుడికి ఎలా తయారయ్యాడో అట్లా ప్రతి యువకుడు, ప్రతి యువతి భక్తితో దేవాలయానికి వచ్చి దేవునికి ఒక ఆశీస్సులతోనే మనం మంచిగా ఉంటాము అని అది తెలుసుకోలేకపోతున్నారు. ధర్మాన్ని తెలుసుకోలేకపోతున్నారు, హిందూ ధర్మాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అది పెద్దవాళ్ళు చెప్పినా వాళ్ళు వినిపించుకుంటారని మాకు కూడా నమ్మకం లేదు. కానీ వాళ్ళల్లో ఆ భావన కలిగి వాళ్ళందరూ కూడా మాకంటే ఎక్కువగా వచ్చి యువత శ్రమిస్తే ఈ దేశం బాగుపడుతుంది. కాబట్టి ఈ దేవాలయాలు వృద్ధి చెందుతాయి, ఈ దేశం బాగుపడుతుంది. వాళ్ళందరికీ మా ఆశీస్సులతో యువత మారాలని మా ఆకాంక్ష. ఓం నమో వెంకటేశాయ నమః అంటూ గోవింద నామస్మరణం చేస్తూ స్వామివారి దివ్య ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని కోరుకుంటూ ఎంవై మీడియా ప్రేక్షకులకు మరొకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.